హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు వన్ మోర్ వీడియో ఆఫ్ శ్రీకాంత్ టెక్స్టైల్స్ నల్గొండ. ఇవాళ మౌంట్ లిటరసీ స్కూల్ వాళ్ళు చెర్లపల్లి నల్గొండ రిక్వెస్ట్ చేశారనమాట. ఫ్యాక్టరీ విజిట్కి వస్తాము, హ్యాండ్లూమ్స్ హ్యాండీక్రాఫ్ట్స్ పిల్లలకి నాలెడ్జ్ ఈ జనరేషన్ వాళ్ళకి కావాలి అని వాళ్ళు రిక్వెస్ట్ చేయడంతో సో మేము ఇవాళైతే కుదురుతుంది అని ఇన్వైట్ చేశాము. సో 200 మెంబర్స్ దాకా చిల్డ్రన్ వచ్చారు. వీళ్ళందరూ 8th క్లాస్ వాళ్ళు ఇలా బ్యాచెస్ లాగా వచ్చారనమాట. దే విజిటెడ్ అవర్ ఫ్యాక్టరీ. సో ఐ ఎక్స్ప్లెయిన్ దెమ్ స్టార్టింగ్ నుంచి థ్రెడ్స్ ఎలా వస్తాయి, మనకి ఏ క్వాలిటీ వస్తాయి, ఎలా వీవ్ అవుతుంది, ఫస్ట్ ప్రాసెస్ నుంచి డైయింగ్, తర్వాత టైయింగ్, తర్వాత అన్టైయింగ్, మళ్ళీ వీవింగ్, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాము. మనం ఫ్యాబ్రిక్ ఒక క్వాలిటీ ప్రాసెస్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అవన్నీ ఈ వీడియోలో ఉన్నాయి. సో నాకు చాలా హెల్ప్ఫుల్గా అనిపించింది ఇలాంటి పిల్లలకి ఇలాంటి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం హ్యాండ్లూమ్స్లో. ఎందుకంటే మనకి కొన్ని ఆర్ట్స్ అనేవి అంతరించిపోతున్నాయి. వాటి గురించి ఈ జనరేషన్ వాళ్ళకి రియల్గా అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతగానో ఉంది. సో అసలు నిజంగా చెప్పాలంటే 8th క్లాస్ పిల్లలైనా కూడా దే హ్యావ్ సో మెనీ మెంబర్స్ ఆఫ్ దీస్ చిల్డ్రన్ హ్యావ్ జీరో నాలెడ్జ్ అబౌట్ కాటన్. అసలు కాటన్ ఎక్కడి నుంచి వస్తుంది, అసలు క్లాత్ ఎలా రెడీ అవుతుందని దే హ్యావ్ జీరో నాలెడ్జ్. సో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాటన్కి, పాలియిస్టర్కి, స్పన్కి ఎలాంటి డిఫరెన్స్ ఉంటుంది, ఎంత కెమికల్ పొల్యూషన్ ఉంటుంది, ఏవి బయోడిగ్రేడబుల్, ఏవి సస్టైనబుల్, ఏవి స్కిన్ ఫ్రెండ్లీ అనేవి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రీవియస్గా కూడా లోకల్లో చాలా స్కూల్స్ విజిట్ చేయడం జరిగింది. సో నేను పెట్టలేదు ఆ వీడియోస్. సో నేను రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి ఇది రికార్డ్ చేసి ఇందులో కొన్ని క్లిప్పింగ్స్ యాడ్ చేస్తున్నాను. చాలా చాలా బాగా అనిపించింది వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం. అండ్ చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా విన్నారు. చాలా బాగా వాళ్ళు డౌట్స్ అడిగారు, నాలెడ్జ్ అడిగి తెలుసుకున్నారు ఏంటి ఎలా అని. ఇంకా చూస్తాము నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, ఇది కంప్లీట్ అయ్యేదాకా ఉంటాము అని చాలా అంటే చాలా చాలా బాగా అనిపించింది. హోప్ యూ ఆల్సో ఎంజాయ్. అండ్ కుదిరితే మీ పిల్లలకి కూడా అసలు సిటీలో ఉన్న వాళ్ళకైతే అసలు కనీసం పాలు ఎక్కడి నుంచి వస్తాయంటే పాల ప్యాకెట్ నుంచి అని అంత నీల్ నాలెడ్జ్ ఉంటుంది కొంతమంది పిల్లలకి, అందరికీ కాదు. ఐఎమ్ సో సారీ, నేను ఎవరిని తక్కువ చేయాలనుకోవట్లేను, కానీ అలా వినడానికి ఫన్నీగా ఉన్నా కూడా ఇది ట్రూ. కొన్ని బేసిక్ నాలెడ్జెస్ మన చుట్టుపక్కల ఉండేవి ఎలా తయారవుతాయి, మనకి ఎలా వస్తున్నాయి అని బేసిక్ మినిమం నాలెడ్జ్ కూడా పిల్లల్లో ఉండట్లేదు. మొత్తం థియరీ క్లాసెస్ కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా అవసరం. ఇప్పుడు చాలా స్కూల్స్లో చాలామంది పిల్లలకి ఫ్రెంచ్ లాంగ్వేజ్ అని, జర్మనీ లాంగ్వేజ్ అని, ఇంకా ఏవేవో అవసరం, మేబీ అవసరమేమో, ఐ డోంట్ నో హౌ ఫార్ దీస్ ఆర్ రియలీ నెసెసరీ. నాకు నిజంగా అంటే మనకి చుట్టుపక్కల మనకి బేసిక్ నీడ్స్ అనేవి ఎలా వస్తున్నాయి అనేది కదా చాలా ఇంపార్టెంట్. తర్వాత మనకి అవుట్ ఆఫ్ నాలెడ్జ్ అనేది నెససరీ అని నా ఫీలింగ్. సో నేనైతే మా పిల్లలకి బేసిక్గా పాల షెడ్, బఫెలోస్ దగ్గరికి తీసుకెళ్ళి పాలు ఎట్లా వస్తాయి అని చూపిస్తాను. క్రాప్స్ దగ్గరికి వెళ్ళి ఫార్మింగ్ ఎలా ఉంటుంది అని చూపిస్తాను. సో మా ఫ్యాక్టరీలోకి వచ్చినప్పుడు కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఇలా అని. ఎందుకంటే బేసిక్ నాలెడ్జ్ అనేది అవసరం, తర్వాత ఎక్స్టెండెడ్ నాలెడ్జ్ అనేది ఇట్స్ ఇంపార్టెంట్ అని నా ఫీలింగ్. సో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన కొన్ని క్లిప్పింగ్స్ కొంత నాలెడ్జ్ వరకు మీతో షేర్ చేసుకుంటున్నాను. హోప్ యూ లైక్ ఇట్. కలర్ వాటర్లో డిప్ చేస్తారు. అప్పుడు మనకి ఎక్కడెక్కడైతే కలర్ వద్దు అనుకుంటామో ఇది కడతారు. ఇక్కడ మనకి కలర్ అంటారు, సో అట్లా కలర్ డిప్ చేస్తుంటారు. సో ఇది స్టెప్ 2, డిజైన్ చేసుకోవడం. ఇంకా టై రబ్బర్ ఉండడం వల్ల రంగు అనేది ఇక్కడ అంటారు. ఎక్కడెక్కడైతే మన కలర్ ఉందో అక్కడ ఇది కట్టుకుంటాము. ఒకవేళ వేరే కలర్ కావాలనుకుంటాం అనుకోండి, మళ్ళీ రబ్బర్ ఇక్కడ మాత్రం ఇప్పి ఇక్కడ టై మళ్ళీ ఇక్కడ కలర్ కావాలంటే ఇవంతా తీసేసి ఇక్కడ రబ్బర్, అట్లా మనకి 2-3 కలర్స్ వస్తాయి. ఓకేనా? సో ఒక టైం
ఒక కలర్ డై చేయడం ఈజీ. మల్టిపుల్ కలర్స్ అయితే మల్టిపుల్ టైమ్స్ వర్క్ చేయాలి అంత ఉంటుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని కూడా మనం కాస్ట్ చేస్తాం ఫ్యాబ్రిక్ అని. సింపుల్ అర్థమవుతుంది కదా. ఇంకో కలర్ డై చేస్తాం. మళ్ళీ ఇక్కడ మనకు హారిజాంటల్ గా హారిజాంటల్ థ్రెడ్ పడితేనే క్లాత్ థ్రెడ్ లేదు. ఇంకేనా హారిజాంటల్ ఇట్లా వస్తుంది. చిన్న ఫ్యాబ్రిక్ థ్రెడ్ లేదు పైన. వర్టికల్ థ్రెడ్ కి ఇంకో హారిజాంటల్ థ్రెడ్ అనేది వస్తుంది కదా. ఓన్లీ 4 buckets ఆఫ్ వాటరే సో 55 meters ఆఫ్ ఫ్యాబ్రిక్ ని డై చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే. అండ్ వన్ మోర్ స్పెషాలిటీ ఏంటి అంటే ఈ కాటన్స్ సమ్మర్ లో మన స్కిన్ ని కూల్ గా ఉంచుతాయి అండ్ వింటర్ లో మన స్కిన్ ని వార్మ్ గా ఉంచుతాయి. ఓకేనా. అండ్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చి కొన్ని డెకేడ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి చాలా ఇయర్స్ గాంధీ తాత ఇంకా రాజులు ఉన్నారు కదా, ఆ రాజుల కాలం నుంచి కూడా ఇది ఎగ్జిస్టెన్స్ లో ఉంది. అప్పటి నుంచి తయారవుతుంది అనమాట. ఇంకా కూడా ట్రెండింగ్ లోనే ఉంది. సో ఇది మనం కాపాడుకోవాలి. ఇప్పుడు వీవర్స్ చూస్తున్నారు కదా, అందరు ముసలి వాళ్ళు ఉన్నారు కదా. సో ఈ ఆర్ట్ అనేది వాళ్ళతోటి వానిష్ అయిపోతుంది. వాళ్ళు వెళ్ళిపోయారు అనుకోండి, అంటే వాళ్ళ తరం అయిపోతే ఇప్పుడు కొత్త జనరేషన్ వాళ్ళు ఎవరు ఈ ఆర్ట్ ని నేర్చుకొని ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఎందుకంటే దీంట్లో ఎక్కువ మార్కెట్ లేదు బయట. అందరికీ ఏం కావాలి, బాగా ఫ్యాషనబుల్ గా, ఈజీ టు వేర్, ఈజీ టు వాష్, చాలా రోజులు ఉండేవి కావాలి. ఈ కాటన్స్ కదా తొందరగా ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అట్లానే ఎవరు వాడట్లేదు అనమాట. సో ఏమవుతుంది అంటే ఈ ఫ్యాబ్రిక్ అనేది చేసే వాళ్ళు తగ్గిపోతున్నారు. అందుకోసం అని ఏం చేయాలి అంటే ఇది చాలా స్కిన్ ఫ్రెండ్లీ, బయో ఫ్రెండ్లీ కాబట్టి దీన్ని మనం ప్రమోట్ చేయాలి, మనం వాడాలి. మన పేరెంట్స్ కి కూడా దీని యూసేజ్, దీని పవర్ అనేది చెప్పి మనము దాన్ని ప్రమోట్ చేయాలి, ఎక్కువ యూజ్ చేయడానికి ట్రై చేయాలి. సో దట్ అలాంటి వాళ్ళు మళ్ళీ వచ్చి మార్కెట్ లో మన ప్రోడక్ట్ అనేది సస్టైన్ అవుతుంది. మనకి ఇది హెరిటేజ్, ఇప్పుడు తెలంగాణ రిప్రజెంట్ చేసే ఫ్యాబ్రిక్ కాబట్టి ఇది ఎప్పటికీ మనకి అట్లనే చెప్పుకునేలాగా ఉండాలి. అంటే దాన్ని మనం ప్రమోట్ చేసి యూజ్ చేసుకోవాలి. ఓకే. నా టైగర్స్ కదా నేషనల్ యానిమల్ ఏంటి? ఇప్పుడు ఉన్నాయా ఎక్కువ? నేషనల్ బర్డ్ పికప్ నేషనల్ యానిమల్ టైగరే కదా. ఇప్పుడు ఉన్నాయా? లేవు. ఎందుకంటే దానికి ఫేవరబుల్ కండిషన్స్ లేక అవి ఎగ్జిస్ట్ అయిపోతున్నాయి కదా. ఇన్ ద సేమ్ వే మన చాలా ఆర్ట్స్, ఇండియాకి సంబంధించి చాలా ఆర్ట్స్ వానిష్ అయిపోతున్నాయి దానికి దగ్గర ప్రమోషన్ లేక. సో మన ఆర్ట్స్ కాబట్టి మనం సేవ్ చేసుకోవాలి.